నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. చేస్తే రేపటికి లెగరు. ఆసనాల్లో మొదటి ఆసనం మెడాసనం. సో భుజాలు పైకి పెట్టి మెడను అలా ఉంచి అటు తిప్పు ఇటు తిప్పు ఎటోకటు తిప్పు. నాలా మాత్రం తిప్పితే మెడ ఇరుకుపోద్దని మా ఫ్రెండ్ చెప్పాడు. సరే అని ఆపేశాను. దీని తర్వాత సూర్య నమస్కారం, 2 చేతులు గబ్బిలం. దీని తర్వాత భుజాల్ని మెల్లగా తిప్పుతూ ఉండాలి. మిక్సీ కొట్టినట్టు దనా తిప్పితే రేపటికి నీకు భుజాలు ఉండవు. ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మన యోగాంధ్ర ఈవెంట్ కదా, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ ఇది. మనం ఎర్లీ మార్నింగ్ 3కే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి 3:30 అయింది. అలాగే ఈ యోగేంద్ర కార్యక్రమం చేయడానికి 300 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు చేయడానికి అసలు అక్కడ ఏముందని చెప్పి నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా గాజువాక్ దాటేసరి నుంచి అక్కడి నుంచి ఇంకా వరుస పెట్టి బస్సెసే ఉన్నాయి. ఎన్ని బస్సెస్ వేశారంటే ఒక్కొక్కటి ఎంత చివరి ఊర్ల నుంచి వచ్చాయంటే చాలా లాంగ్ నుంచి వచ్చాయి. ఇన్ని బస్సులు ఇంకా దారి పొడుగునా ఉన్నాయి. మొత్తం ఎంతమంది వెళ్ళాలంటే అంతమంది. నైట్ 3:34 అవుతున్నా సరే చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. అలాగే పార్టిసిపేట్ చేయడానికి కూడా నియర్లీ 3 lakhs మంది వచ్చారంటే మీరే ఆలోచించండి. ఇన్ని బస్సెస్ అయితే ఫెసిలిటీ వేశారు. సో మన ఛానల్ ఇదే విజిట్ చేస్తుంటే మన ఛానల్ ఫాలో చేయండి. ఇక్కడ నుంచి వీడియో కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ప్రిజం కాలేజ్ దగ్గర అయితే మేమైతే బస్సు ఎక్కుతున్నాం. ఎందుకంటే మన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా. సో ప్రిజం కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి మేము కూడా స్టూడెంట్స్లో ఎంటర్ అయిపోతున్నాం. సో మనకి ఇక్కడ ఒక ఫ్యాకల్టీ తెలుసు. సో ఆవిడ ద్వారా మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వినయ్ గారు అయితే మీకు తెలుసు కదా, సీటింగ్స్ లేవు. సో నా మీద కూర్చున్నాడు. సర్లే ఏం చేస్తాం, అమ్మాయి కూర్చోవాల్సిన ప్లేస్లో ఆడ కూర్చున్నాడు. పర్లేదు, అడ్జస్ట్ అయిపోయాము. సో మొత్తం బస్ ఫిల్ అయిన తర్వాత అందరినీ కౌంట్ చేసుకొని తీసుకెళ్లారు. సో ఇక్కడ నుంచి 4 kilometers అనేసరికి అమ్మయ్య 4 kilometers కదా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ ట్రాఫిక్ మాత్రం చాలా జామ్ అయిపోయింది. ఈలోపు మా ఫ్రెండ్ అయితే ఓ బాంబు పేల్చాడు. మామా 4 kilometers కాదు 10 kilometers రా అన్నాడు. నాకైతే కోపం మామూలుగా రాలేదు. బట్ ఏం చేస్తాను, అలా కామ్గా కూర్చున్నాను. ఈలోపు బస్సులో ఫ్రీ ఫైర్ పిచ్చోళ్ళు ఉంటారు కదా, గేమ్ పిచ్చోళ్ళు, వాళ్ళైతే గేమ్ ఆడుతున్నారు. సో ఎవరి పని వాడిది, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఈ లోపుకి మేము 4కి బస్సు ఎక్కితే మేము అక్కడికి రీచ్ అవ్వకముందే 6 అయిపోయింది. 2 hours జర్నీ 10 kilometers అంటే చాలా దారుణంగా ఉంది. అంతమంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇంత ట్రాఫిక్ ఉంది. సో నాకైతే చిరాకు మామూలుగా లేవట్లేదు. బట్ ఏం చేస్తాను, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాం. మనమైతే రుషికొండ రీచ్ అయ్యి దాటేసాం. పోలీసులు అయితే ప్రతి చోట ఉన్నారు. వాళ్ళైతే చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. మన కండక్టర్ మా అయితే బయటని హ్యాంగ్ అవుతున్నాడు. అలా కిందకి వెళ్ళిపోతే ఇంక మొత్తం ఓవర్ హ్యాంగ్ అయిపోద్ది. ఈలోపే స్టేడియం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ స్టేడియంలో ఒకప్పుడు బాగా ఆడేవాడిని, నేను ఐపీఎల్లో కూడా వాడేవాడిని. బట్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయాను. ఈలోపు ఇక్కడ మన వాళ్ళు అయితే ప్రకృతికి కొంచెం మొక్కలకు నీళ్ళది వేస్తున్నారు, పాట పాడుతున్నారు. సరే కదా అని చెప్పి కాసేపు వాళ్ళని చూశాను. సో లాస్ట్కి మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. సో ఇప్పటిదాకా నా వీడియో వాచ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమామ. ఇక్కడ నుంచి కంటెంట్ ఇంకొంచెం కామెడీ పెంచుతాను. సో మనకైతే షోకి ఎక్కువ కదా, వచ్చిన వెంటనే మన స్టైలింగ్ అయితే చేస్తున్నాం. మా ఫ్రెండ్ వాడు అందంగా కనబడాలని చెప్పి ఏదో ట్రై చేస్తున్నాడు. బట్ అది అవ్వట్లేదు. మనకైతే బ్లాక్ 6C70 అంత ఇచ్చారు, 75. సో అక్కడికి వెళ్ళాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంతమంది అమ్మాయిలు చూసి మా ఫ్రెండ్ అయితే ఆగలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు అమ్మాయి కాబట్టి. అలాగే నెక్స్ట్ బ్లాక్లో పెద్దవాళ్ళు అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ముందు అమ్మాయిలు ఉన్నట్టున్నారు. సో మేమైతే ఈ పక్కన బీచ్ అయితే అలా చూస్తూ బీచ్లో అలా చిల్ అవుతూ ఉన్నాం. మా ఫ్రెండ్ అయితే త్వరగా రారా లేదంటే ప్లేసులు పోతాయి అన్నాడు. ఇంక సరే మ్యాట్స్ కూడా తీసుకోవాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాం. నాకైతే ఒక మ్యాట్ ప్రొవైడ్ చేశారు. అది తీసుకొని కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేశాను. సో దాన్ని పట్టుకొని మా ప్లేస్కి అయితే మేము వెతుకుతూనే ఉన్నాం. ఎందుకంటే మాకు ఒక్క దగ్గర కూడా ప్లేస్ దొరకట్లేదు. మాకు అలాట్ చేసిందేమో చాలా దూరంలో. సో ఈ దారిలోనే మేమైతే క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు మాకు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మాకు ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఇచ్చారు, మ్యాట్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి. టీషర్ట్ మాత్రం ఇవ్వలేదు. టీషర్ట్ ఇవ్వకుంటే ఎవడు అలౌ చేయట్లేదు. ఈ కిందన ఉన్నారు ఒక అమ్మాయి. సో ఇక్కడైతే మేము వచ్చాము. ఇక్కడ మా టీషర్ట్స్ కోసం వస్తే కొట్టుకొని చేస్తున్నారు. ఎంతమంది క్రౌడ్ వచ్చారు కదా, కొట్టుకొని చేస్తున్నారు. వెనకతల అమ్మాయి అయితే బాగుంది, అది సెకండరీ. సో మనకైతే ప్లేస్ ఇవ్వలేదు కదా, ఇంకా లాస్ట్కి ఏ దారి లేక ఒక దాంట్లోకి అయితే దూరిపోయి ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని అయితే మేమైతే కూర్చుండిపోయాము. ఇక్కడే ఒక విషయం జరిగింది.
బ్రో 71 కంప్లీట్ అయ్యింది. అక్కడ లేవన్నారు అసలు ఖాళీ లేవు. మరి పోలీసులు పంపించారు కదా. మరి ఏం చేస్తారు? రాకూడదు, స్కాన్ చేయాలి కదా. స్కాన్ అయిపోయిందండి. 75 కనుక ఇచ్చేసారు. 75 ఎక్కడ తీసుకొస్తారు? మరి ఇప్పుడు exact అక్కడే ఉండాలి, అక్కడ ఫుల్ అయిపోయిందని పంపిస్తారు. మరి టీ షర్ట్ ఇది, scan అక్కడ లేవు, టీ షర్ట్లు కూడా అయిపోయాయి. టీ షర్ట్లు స్కాన్ ఎలా స్కాన్ చేశారు? ఒక లైన్ లో పెట్టారా? ఇది పెట్టి సెక్యూరిటీ స్కాన్ చేసేసి పంపించారు. అయినా మీరు ఇప్పుడు బయటికి వెళ్ళినా మరి మీరు ఎలా లేదు ఇక్కడ అయిపోయింది కాబట్టి మీరు ఎవరు చేసిన సార్ చేశారా? అక్కడే అక్కడ చేసి చేసే 75 దగ్గర. అక్క అక్క వదిలేండి అక్క, 5గురమే. సరే అయితే ఓ ప్యాకెట్ ఇచ్చేయండి. ఫైనల్లీ మంచిగా ప్లేస్ అయితే సాధించాం. ప్లేస్ అయితే వచ్చింది కానీ టీ షర్ట్ అయితే రాలేదు. ఎందుకండి అని అడిగితే మీకు అదే ఎక్కువ అన్నారు. సరే కదా అని చెప్పి స్లీపాసనం వేసి గిన్నీస్ రికార్డ్ కొడదాం అనుకుంటే ఈలోపు ఒక అంకుల్ నన్ను చూసి స్లీపాసనం వేసేసారు. అమ్మ బాబోయ్, ఆయనకి గిన్నీస్ రికార్డ్ వచ్చేద్దేమో అని బాగా భయం వేసింది. సో ఈ లోపలే మళ్ళీ ఆ అమ్మాయి వస్తే టీ షర్ట్లు అడిగాం. అవదమ్మా అన్నారు. సర్లే ఏదోటి అయింది కదా అనుకునే లోపే మన రౌడీ ఆంటీస్ అయితే వెల్కమ్ ఇచ్చారు. పడుకుని నన్ను తొక్కేసేలా ఒకసారే పడిపోయారు. ఇంక దెబ్బకు భయపడి లెగిసిపోయాను. మా ఫ్రెండ్ అయితే యోగా మ్యాట్ని కుర్చీ చేసాడు, ఇంకా అలా కూర్చున్నాడు. అందుకే డిగ్రీ పాస్ అయ్యో అనిపించింది. సో ఈలోపు మన కిట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రొవైడెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో ఏవే ఉన్నాయో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో కవర్ అయితే బాగా గట్టిగా వేసారు, తీస్తుంటే రావట్లేదు. నాకైతే ఒక పక్క 2కి లెగిచాను. నేను 2కి లెగిచి బయలుదేరి వచ్చేసరికి ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది. ఏమేమి ఇచ్చారంటే ఒక కేక్ అయితే ఇచ్చారు. ఇందులో ఆల్మోస్ట్ 15 పీసెస్ ఉన్నాయి. అలాగే 2 టాటా గ్లూకోజ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, అలాగే ఒక చెక్కీ లాంటిది కూడా కాదు, ఇది ఒక స్వీట్ కోవా టైప్ కాజు బర్ఫీలా ఉంది. అలాగే ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. చాలా ఎక్కువే ఇచ్చారు. ఇది తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్తాను మీకు. సో వెయిట్ చేయండి. మన లోకేష్ బాబు ఫేవరెట్ డైలాగ్ ఏంటి తెలుసు కదా అందరికీ, మీకు తీయగా ఉంది. ఇది తినేలోపు మనకైతే బత్తాయిలు ఇచ్చే మ్యాన్ వచ్చాడు, ఆరెంజ్ ఇచ్చే అబ్బాయి వచ్చాడు. సో ఆరెంజ్ అరటిపండు అయితే ఇచ్చాడు. నాకు మొన్న ఒకడు యూట్యూబ్లో కమెంట్ పెట్టాడు, బ్రో నీకేం స్కిల్ ఉందని. నాకు ఇదే స్కిల్ ఉంది బ్రో, 10 years ఎక్స్పీరియన్స్ కూడా. నాకు చాలా ఆకలి ఎక్కువ. సో అరటిపండు, కేకు మొత్తం అన్నీ తినేసి ఇచ్చిన టాటా గ్లూకోజ్ 2 కూడా తాగేశాను. ఇంత చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయమంటే నీకు 100 నామాలు పెట్టాలి బాబు అనిపించింది. ఇప్పుడైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతున్నాయి. నన్ను చూసి ఎవరు ఎక్సర్సైజులు చేయొద్దు, ఎందుకంటే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. చేస్తే రేపటికి లెగరు. ఆసనాల్లో మొదటి ఆసనం మెడాసనం. సో భుజాలు పైకి పెట్టి మెడను అలా ఉంచి అటు తిప్పు ఇటు తిప్పు ఎటో కట్టు తిప్పు. నాలా మాత్రం తిప్పితే మెడ ఇరుకుపోద్దని మా ఫ్రెండ్ చెప్పాడు. సరే అని ఆపేశాను. దీని తర్వాత సూర్య నమస్కారం, 2 చేతులు గబ్బిలం. దీని తర్వాత భుజాల్ని మెల్లగా తిప్పుతూ ఉండాలి. మిక్సీ కొట్టినట్టు దనా తిప్పితే రేపటికి నీకు భుజాలు ఉండవు. ఈ ఆసనం అయిన తర్వాత ఇంకో ఆసనం, అదే నీల్ డౌన్ ఆసనం. ఇలా వంగి అలా లేగాలి. జీన్ ప్యాంట్ నాలాగా వేసుకొని ఇవ్వద్దు, వేస్తే ఆసనం వేయలేరు. దీని తర్వాత 2 చేతుల్ని రివర్స్లో పట్టుకొని ఊపిరి పీల్చాలి. ఇన్ని ఆసనాలు వేసిన తర్వాత వంగో పైకి లెగు అనే ఇంకో ఆసనాన్ని వేయాలి. ఇన్ని ఆసనాలు వేసిన నాకు ఊపిరి అయితే ఆడలేదు. ఎందుకో తెలుసా, నేనైతే ఫుల్గా ఇచ్చిన బాక్స్ అంతా తినేసాను. ఇంకెవడైనా వేయగలడా? నాకు కడుపు నొప్పి వచ్చి అమ్మ బాబోయ్ అని నేనైతే ఫుల్గా స్లీప్ వేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ మేడం వచ్చి ఆసనమే అన్నారు. ఇంకా నా వల్ల కాక యోగాసనం వేశాను. నాకైతే ఇంక ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మెల్లగా జారుకోవాలని డిసైడ్ అయ్యి పక్కనే ఉన్న బీచ్లోకి అయితే మెల్లగా తుప్పల్లో ఉండి దారి అయితే ఎతికాను. ఇంకా అక్కడి నుంచి మెల్లగా జారుకొని లోపలికి అయితే వచ్చేసాను. నాకైతే నా సబ్స్క్రైబర్స్ చాలా ఇష్టం. ఇలాంటిది ఎక్కడైనా కనబడితే తినొద్దు, తింటే చచ్చిపోతారు. బికాజ్ ఐఎమ్ ఏ జనరల్ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ సైంటిస్ట్, యూ నో దట్ వాట్. సో బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయి అలా మెల్లగా చిల్ అవుతుంటే సడన్గా పోలీస్ మా అయితే వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు, యూట్యూబర్ కదండి అన్నారు. సరే కదా అని చెప్పి నేనైతే పైకి స్టార్ట్ అయిపోయాను. సో ఈ కొండల మీద మనకైతే ఈవెంట్ జరిగింది. సో నేను పైకి వెళ్ళేసరికి కల్లోలం అయితే అయిపోయింది, కొట్టుకొని చచ్చారు. నేనైతే తీసుకుందామని ట్రై చేద్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఎందుకో తెలుసా, అక్కడ అంతమంది ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. నేను పొరపాట్లు లోపలికి వెళ్ళానంటే నువ్వు నన్ను అక్కడ ముట్టుకున్నావు, నన్ను తోసావు, అదిరా ఇదిరా అని చెప్పి కొడేస్తారు. మ్యాట్ పోతే పోయింది కానీ పరువు ముఖ్యం బిగులు అని చెప్పి మెల్లగా పక్కనే ఇంకొకటి ఉంటే సైలెంట్గా లేపేశాను. దొంగను కదా.
వాళ్ళందరూ అంతలా కొట్టుకొని చేస్తే మనం మాత్రం తెలివిగా లేపేశాం, అంటే తస్కరించుట. సో అక్కడి నుంచి మన బస్సు అయితే 1 కిలోమీటర్ అవతల ఉందన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి పొలోమని అక్కడి నుంచి పరిగెట్టాం. సో ఇంకా నా వల్ల అయితే కాలేదు, నడుస్తూనే ఉన్నాను, ఓపిక లేదు, నడుస్తున్నా ఎంత నడిచినా రావట్లేదు. సో లాస్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి మనలాగే గొర్రెబిడ్డలు చాలామంది అయితే ఉన్నారు ఇంటికి వెళ్ళడానికి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. మా బస్సు అయితే ఇంకా లేట్ అవుతుంది అన్నారు. ఇంక సరే కదా అని చెప్పి అందరూ మీటింగ్ పెట్టాం. ఎగ్జాక్ట్లీ 8:30కి ఈవెంట్ అయితే 11 అయినా బస్సు రాలేదు. సో ఇంక ఇదే ఈ యోగా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.